హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో లాస్ట్ సండే మేము ట్రైన్లోకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేశానమాట. నేను ఆల్రెడీ తిరుపతి మనకి దర్శనం టికెట్ లేకపోయినా ఎలాగా వెళ్ళొచ్చు. తర్వాత వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ 1 year మొత్తం అంతా డీటెయిల్గా పోస్ట్ చేశాను. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మటుగా వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా ఛానల్లో కూడా ఉంటుంది. అయితే ఈరోజు మన వెజ్ అనమాట. ఎందుకంటే మనం తిరుపతికి వెళ్తున్నాం కాబట్టి శ్రీవారి దర్శనంకి వెజ్ ప్రిపరేషన్ చేస్తానండి. లంచ్ కూడా డిన్నర్ కూడా అదే అనమాట. ఓన్లీ పన్నీరుతో చేసిన బిర్యానీ అనమాట. పన్నీర్ మటరు ఇంక అడిషనల్గా ఏముండదని క్యాప్సికమ్ ఒకటి యాడ్ చేశాను. మొత్తంగా నెయ్యితో చేశాను అనమాట. మొత్తం ప్యూర్ నెయ్యి, కొంచెం మన స్పైసెస్ అన్నమాట, గరం మసాలా సామాన్లు లైట్గా యాడ్ చేశాను. ఎందుకంటే జర్నీ కాబట్టి మనం కొంచెం లైట్గా తింటే బాగుంటుంది అన్నమాట. తర్వాత కట్ చేసుకుంటే ఆనియన్స్ అంటే గుర్తొచ్చింది ఏంటంటే, నవరాత్రి స్టార్ట్ అయ్యి కాబట్టి మీ మిసెస్ ఆనియన్స్ తినరండి. నేను కొబ్బరి పాలతో రైస్ చేసి పెట్టినమాట. అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను. ఓన్లీ కొబ్బరి పాలు వితౌట్ ఆనియన్, జింజర్, గార్లిక్. ఇది దమ్ బిర్యానీ అండి. ఆల్మోస్ట్ రైస్ కూడా నేను నానబెట్టి బాయిల్ చేస్తున్నాను. పన్నీర్తోనే దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం మసాలా సామాన్లు, కొంచెం ఆయిల్ యాడ్ చేసి, కొంచెం సాల్ట్ కలిపి ఇందులోని మనం కొంచెం బాయిల్ చేస్తామండి. అంటే 70% దాకా రైస్ని కుక్ చేద్దాం. ఆనియన్స్ ఎక్కువ వేసానండి. ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. బాగా ఫ్రై అవ్వనిద్దాం, పచ్చివాసన పోయేదాకా. ఇందులో ఇప్పుడు మనం కొంచెం పుదీనా యాడ్ చేద్దామండి. పుదీనా ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. పుదీనా ఏ బిర్యానీకి అయినా సరే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఎంత కాస్ట్ ఎక్కువ ఉంది, ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడి పుదీనా కూడా దొరకట్లేదు. ఏ బిర్యానీకి అయినా సరే గుర్తుపెట్టుకోండి, పుదీనా ఎంత బాగుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కలిస్తే ఆ ఫ్లేవర్ మారిపోద్ది అనమాట. ఇందులో కొంచెం క్యాప్సికమ్ వేసారండి, వెజిటేబుల్ కింద. మీరు ఇంట్లో ఉంటే కనుక మీల్ మేకర్ అంటే సోయాబీన్ కూడా వేయించమాట. ఇందులోని పన్నీరు, మటరు ఎక్కువ క్వాంటిటీలో వేసాను. అంటే ఎక్కువ అంటే నేను పన్నీరు ఆల్మోస్ట్ 1/2 kg తక్కువ, 1/4 kg ఎక్కువ వేసాను అనమాట. మటర్ కూడా సేమ్ అండి, ఎందుకంటే నాకు 2 పూటలకు కావాలి. మధ్యాహ్నం లంచ్ ట్రైన్లోని, నైట్ కూడా కావాలి కాబట్టి. ఒక పెద్ద సైజు టమాటాలు 2. మీరు చూడొచ్చు మొత్తం ఇందులో వెజిటేబుల్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. 1 kg అబ్బాయి వచ్చాయన్నమాట. ఎందుకంటే తిరుమల ఎక్స్ప్రెస్లో మేము వెళ్ళాం కాబట్టి అందులో ప్యాంట్రీ లేదన్నమాట. అవుట్ సైడ్ ప్యాంట్రీ నాకు ముందే తెలిసింది కాబట్టి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకోనమాట. లంచ్ తర్వాత డిన్నర్. దర్శనం చాలా బాగా జరిగిందండి. మొత్తం వీడియో అంతా నా ఛానల్లో పెట్టాను. అంటే మనం రిజర్వేషన్ లేకుండా వెళ్ళినా సరే ఎలా చేసుకోవచ్చు అన్నీ మొత్తం చేశాను. తర్వాత వెంగమాంబ అన్నప్రసాదం ఎలా ఉంది అది కూడా, అంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, అది కూడా ఎలాగో మొత్తం అంతా నేను డీటెయిల్గా వీడియో పెట్టానండి, చూడొచ్చు. రైస్ ఆల్మోస్ట్ 75-80% కుక్ అయిందండి. దీన్ని వార్చేసి మన ఆల్రెడీ పన్నీరు, మన క్యాప్సికమ్ అన్నీ కుక్ అయ్యి ఉన్నాయి కదా సార్, అందులోని ఈ రైస్ అనేది యాడ్ చేద్దాం. మనం గింజ అంతా వార్చేసినా పర్లేదు, లేదంటే అదర్వైజ్ మనం ఇలాగా జల్లెడితోని, మన చన్నీ ఉంటుంది కదా దాంతో మనం ఇలాగా చేసినా పర్లేదు అన్నమాట. జస్ట్ నేను ఒకసారి పైకి కిందకి కలుపుతానండి, ఎందుకంటే మొత్తం రైస్ అంతా ఒకే ఫ్లేవర్ రావాలి కదా. కింద రైస్ బాగా మసాలా పట్టి పై రైస్ లేకుండా ఉండకూడదు కదా. జస్ట్ 2-3 టైమ్స్ కలిపి నేను ఇది రైస్కి కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే, మనకి కుక్ అయిన వెంటనే కుక్ మోడ్కి వచ్చి మొత్తం వామ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే మాడిపోదు. నేను చేసే మ్యాక్సిమం వీడియోస్ మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే చేశారనమాట. చాలామంది చాలా వీడియోలు చేస్తారు ప్రొఫెషనల్గా, అదేంటంటే మనకి పాజిబుల్ కాదు.
మీ ఇంట్లో రైస్ కుక్కర్ ఉన్నాయండి, రైస్ కుక్కర్ లేకపోయినా సరే మామూలు కుక్కర్తోని ఇంట్లో ఎలాగో సింపుల్గా చేయొచ్చు అనేది నా రెసిపీ మొత్తం వీడియోస్ అనమాట. చాలామంది చాలా రకాలు చేస్తారు, చూడడానికి బాగుంటుంది కానీ మన ఇంట్లో చేయాలంటే అన్నీ అవైలబుల్ ఉండవన్నమాట. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఒకసారి ఇలాగ మనం పెద్ద గరిటె పెట్టి పైకి కిందకి పెట్టి కొంచెం నూనె వేద్దామండి. ఈ రెసిపీ అయితే ఎక్స్ట్రాడినరీగా వస్తుందన్నమాట. నేను చాలాసార్లు చేశాను. వండర్ఫుల్ రెసిపీ ఇది. తీసుకున్న రైస్ అయితే మంచిదే ఉండాలి. మీరు మంచి రైస్ తీసుకుంటే బట్టుగా ఇది నేనైతే డిమార్ట్ తీసుకున్నాను, 83 రూపీస్ పడింది. మంచి రైస్ అయితే ఇలాగా మొత్తం అంటే మేము మినిమం 5 మెంబర్స్ 2 టైమ్స్ తినడానికి ఈ రైస్ ప్రిపేర్ చేశానమాట నేను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో ఎలా ఉంది కింద కామెంట్ పెట్టండి. అందరికీ నమస్కారం. పర్ఫెక్ట్గా కుక్ అయింది పన్నీర్ కూడా. ఇంకొక వీడియోతో మేము కలుస్తాను. థ్యాంక్ యూ.